మీ పేరు? మనుదీప్. మనదీప్. రీసెంట్గా నీట్ పేపర్ లీక్ అయింది, దాని మీద మీ అభిప్రాయం? అంటే ఆల్రెడీ సెకండ్ రీ అటెంప్ట్ కూడా ఇచ్చారు చాలామంది. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో చాలామంది బాగా ప్రిపేర్ అయి ఉంటారు కదా. వాళ్ళు చాలా డెలికేట్ ఉంటారు. కొంతమంది బాగా చదువుకొని ర్యాంక్ కొట్టాలి అని ఉంటారు. వాళ్ళకి చాలా బ్యాడ్ అనిపించేది. సెకండ్ టైం కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు కూడా కదా. సో అలా జరగడం అనేది తప్పని చెప్తాను నేను. ఆ టెలిగ్రామ్లో అలా లీక్ అయింది కదా, అది రాంగ్ అనే చెప్తాను అలా జరగడం అనేది. బ్రో అట్లనే రీసెంట్గా మనం 10 days నుంచి మీరు చూడవచ్చు సోషల్ మీడియాలో, ఢిల్లీలో ధర్నా దగ్గర అక్కడ చాలామంది అయితే ధర్నా చేస్తున్నారు. మనకి ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి అక్కడ ఫుడ్ తినకుండా, అంటే ధర్మేంద్ర ప్రతాప్ రాజీనామా చేయాలని, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఏమైనా చేంజ్ కనిపిస్తుందా మన భారతదేశం? ఇప్పుడు ఒక పర్టికులర్గా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని చెప్పి అతను ధర్నా చేసి అతని వల్లే జరిగింది అలా నింద మోపడం కంటే, ఓకే అతనిది తప్పు ఉంది అనుకోండి, ఉందని, బట్ కానీ దానివల్ల చేంజెస్ అంటే ఇప్పుడు అతని వల్ల లీక్ అయిందని ప్రూఫ్ లేదు, అతని వల్ల అవ్వదు అని కాదు కదా. సో మనం ఇంటర్నల్గా చూసుకోవాలి. లైక్ స్టూడెంట్స్ ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి వాట్ ఈజ్ వాట్ అని. అండ్ మేబీ అతనిది కూడా తప్పు ఉండొచ్చు, అలా చేయడం రైట్ అనే చెప్పొచ్చు. సో దానివల్ల అయితే ఇంపాక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు, ఢిల్లీ వరకు వెళ్ళారంటే నార్మల్ విషయం కాదు. సో చేంజెస్ అయితే ఉంటాయి దాని మీద. అలా చేంజ్ అవ్వడం మంచిదే అని చెప్తాను. సో అప్పుడు ఇంకొకరి స్టూడెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ మారదు కాబట్టి. ఇప్పుడు దానివల్ల చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు కదా. అంటే ఒక నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల సుమారుగా 6 అరౌండ్ 10 వరకు కూడా సూసైడ్స్ అయినాయి, చాలామంది చేసుకోవడం అయితే జరిగింది. అంటే వీళ్ళకి మీరు ఒక యూత్ ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే జస్ట్ దీనికోసం అలా సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లైఫ్ అనేది చాలా కష్టం కదా. సో సింపుల్ గివ్ అప్ వద్దు మనకి. ఒకటే లైక్ పోతే పోయింది, కానీ మీరు జీవితంలో ఫెయిల్ అని అర్థం కాదు కదా. సో మీకు ఇంకా ఆల్టర్నేటివ్ ఉంటుంది, నీట్ ఒక్కటే అని కాదు కదా. సో అలా సూసైడ్ చేసుకోవడాలు, చేతులు కోసేసుకోవడాలు, బిల్డింగ్ మీద నుంచి వద్దు, చేయొద్దు. సో ఒక్కసారి ఆ జోన్లో నుంచి లైక్ మీ మైండ్లో ఏదైతే ఆ థాట్ రన్ అవుతుందో ఒకసారి పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించి చూడండి, మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి. మేబీ ఇప్పుడు నీట్ చాలామంది అవి ఉండదు, సిఏ చేయొచ్చు, సిఎంఏ చేయొచ్చు, వేరే ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి, అలా చాలా ఉంటాయి, చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, అక్కడ చాలామంది అందరూ కూడా పాల్గొనేది అందులో అరౌండ్ 18 నుంచి 25-30 లోపల ఉన్న వాళ్ళు మాత్రమే. అంటే వీళ్ళందరికీ కూడా చూడండి, దీనివల్ల ఏదైనా ఎఫెక్ట్ పడుతుందంటే ఓకే ఇంతమంది ఇలా చేస్తున్నారు, ఏమైనా మార్పు కనిపిస్తుందా? ఒకేలే లైట్ వీళ్ళందరూ కూడా కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతారు అన్నట్టే ఉంటుందంటారా? ఓన్లీ సోషల్ మీడియా వరకు మాత్రం ఇది పరిమితమా? అలా ఏం లేదండి. ఎందుకంటే ఇప్పటికి చాలాసార్లు ఇది ఫస్ట్ టైమో సెకండ్ టైమో కాదు కదా, ఎప్పుడో నుంచి లీక్ అవుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి సడన్గా. సో ఇలా చేయడం వల్ల ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, మారుతారు కూడా. మీరు వెళ్తారు ఇక్కడ హైదరాబాద్ దగ్గర? ఛాన్స్ దొరికితే వస్తాను, నేను వెళ్తాను కూడా. వెళ్తారు, సపోర్ట్ చేయడంలో తప్పలేదు కదా, సో సపోర్ట్ చేస్తాను. ఎందుకని అంటారా సపోర్ట్? ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక సరిపోని ఇప్పుడు ఫర్ సపోజ్ 4 years నుంచి కంటిన్యూస్గా లీక్ అవుతూ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఒక 1-2 yearsకి అవ్వదు కదా. మనం కష్టపడినట్టే కదా. చాలామంది అలా సూసైడ్ చేసుకోకుండా మీరు చెప్పిన 10 మంది అలా జరగరు కదా. సో ఇట్ మే బీ చేంజ్. ఓకే, ధర్మేంద్ర ప్రతాప్ రాజీనామా చేస్తే మార్పు వస్తుందా? అది మనకి తెలియదు కాబట్టి చేయొచ్చు, చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, బట్ కానీ మనకి ఎట్ ద ఎండ్ మార్పు అయితే కావాలి. పర్టికులర్గా అతని మీద చెప్పడం రైట్ కాదు. వన్ వర్డ్లో గవర్నమెంట్ని ఏం కోరుకుంటున్నారు అంటే ఈ యొక్క ధర్నాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ ఇవన్నీ మీ కోసమేమండి? ఏమంటానంటే గవర్నమెంట్ కూడా ఒక మంచి డెసిషన్ తీసుకొని మారాలి అనే చెప్తాను నేను, ఇలా జరగకోకుండా కాపాడినట్టు. వీ డోంట్ నో రైట్, మేబీ ఎవరు ఎలా క్లిక్ అవుతారని. నీట్ ర్యాంక్ కొట్టినోడు ద బెస్ట్ అవ్వచ్చు కదా, ఇండియాని రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో అలా జరగకూడదు. కాక్రోచ్ జనతా పార్టీ ఒకవేళ పార్టీగా మారితే మీ ఓటు పడుతుందా బ్రో? పడదు. ఎందుకని? నో సారీ, అంటే ఒకవేళ అందులో నుంచి ఎవరు నిలబడినా సరే నో, ఓన్లీ కేవలం ఒక సపోర్ట్ మాత్రం ఇస్తారు అంతే. ఓకే, అంతేగాని ఓటు అయితే మాత్రం వేయరు. లాస్ట్ టైం నీట్ పేపర్ లీక్ అయింది కదా, లైక్ ఒక స్టూడెంట్గా చెప్పండి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజం చెప్పాలంటే అంత కష్టపడి మనం ప్రిపేర్ అయ్యి 2-3-4 months ఎంత ప్రిపేర్ అయ్యి అంత ప్రిపేర్ అయ్యి మనం రాస్తుంటే అది లీక్ అయిపోవడం ఏంటండి? అది దాన్ని పేపర్ కొనేసి రాసేస్తారు ఈజీగా, వాళ్ళు పాస్ అయిపోతారు. కష్టపడి చదివి వాళ్ళ సంగతి ఏంటి? అంతా వేస్ట్ అయిపోతాయి కదా, శ్రమ అంతా మొత్తం. అది ఎట్లన్నా చాలా స్కామ్ అయితే జరుగుతుందండి. ఎలాగైనా ఏదో చేయాలి. అది ఇప్పుడు మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. అది నెక్స్ట్ ఒకవేళ మీకంటూ ఆ టైం వస్తే ఒకవేళ మీరంటే ఏదైనా ఒక ఎగ్జామ్ రాయొచ్చు, లైక్ ఆ పేపర్ ఒకవేళ లీక్ అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేంటి, ఒకవేళ నిజంగా ఒకవేళ లీక్ అయితే మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే ఇప్పుడు CA ఫౌండేషన్ అయితే రాస్తున్నాను అనమాట. అఫ్ కోర్స్
ఆ పేపర్ లీక్ అయినా ఆన్సర్ కష్టమే రాసేకైతే, బట్ అది అవ్వకూడదండి. చాలా కాక్రోచ్ జనతా పార్టీ ఉంది కదా, దానికి లైక్ మీరు సపోర్ట్ చేస్తారా ఇండియాలో? ఆఫ్ కోర్స్ యాజ్ అ యూత్ ఆఫ్ ఇండియా ఐ హ్యావ్ టు సపోర్ట్ ఇట్. ఓకే, అంటే ఎందుకోసమని? వాళ్ళ ఐ మీన్ లైక్ వాళ్ళ అజెండాస్ కానీ ప్రొపగాండాస్ కానీ నచ్చాయి. ఇట్స్ ఫర్ యూత్. ఓకే, దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద జస్టిస్ బై ద వే, దట్స్ ద థింగ్. బ్రో, ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కదా ధర్మేంద్ర ప్రతాప్, ఆయన్ని చేయమని కూడా సస్పెండ్ చేయమని కూడా, అంటే రాజీనామా చేయమని కూడా చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు. లైక్ ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే మారుతుందంటారా? ఆయన రాజీనామా చేస్తే పెద్ద ఎఫెక్ట్ ఏం పడుతుంది, ఎందుకంటే కింద సిస్టంలో ఉండే వాళ్ళు లీక్ చేస్తున్నారండి, అది కూడా ఒక పాయింటే. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు నీట్ పేపర్ లీక్ అవ్వడం, ఇంతకుముందు కూడా జరిగింది. ఐ థింక్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దాట్. రీసెంట్గా నీట్ పేపర్ లీక్ అయింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎట్లున్నాడు, వాళ్ళ పక్కన పనిచేసే వాళ్ళు ఎట్లున్నారో అర్థమవుతుంది అట్లా. అంటే ఈ నీట్ పేపర్ వల్ల ఏదైనా ఇబ్బంది ఉందా? అంటే ఇప్పుడున్న పబ్లిక్ వీళ్ళకి ఎవరికైనా సరే, అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ కోసం ఏమంటారు అంటే, ఇప్పుడు మీకు ఎంతో కష్టపడి రాస్తారు లైక్ నీట్ పేపర్ అన్నది, ఎగ్జామ్ అనేది, కానీ అది ఇలా ఫెయిల్ అవ్వడం మీద, అంటే ఇలాగే కంటిన్యూ అవుతుంది సుమారుగా, ఇది 4th or 5th టైం అనుకుంటా. దీనికోసం ఏం చెప్పదలుచు? అదే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్ ఉంటే ఇంత కాదు. స్టూడెంట్స్ ఎంతోమంది చాలా కష్టపడి చదువుతుంటారు, దానికోసం ఇయర్స్ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది డాక్టర్ అనేది ఒక నార్మల్ కాదు, పేపర్ చాలా టఫ్ ఉంటుంది, నేను కూడా రాసిన. సో అది మనం పేపర్ కాకుండా మనకు ఆన్లైన్గా పెడితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లీక్ ఉండదు, ఇంతమంది సూసైడ్స్ కూడా అవుతున్నాయి దానికోసం, చాలామంది సూసైడ్ చేసుకుంటారు, అది మనం కొంచెం రెడ్యూస్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీని ప్రారంభించారు, అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మెయిన్గా యూత్ అందరూ కూడా దానికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిది, ఒక మంచి పని కోసం చేయడంలో తప్పేం లేదు. ఓకే, అంటే అది కేవలం సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితం అంటారా, ఇంకా ముందుకు వెళ్తుంది అంటారా? ఏమో కరెక్ట్ ఉంటే ముందుకు వెళ్తుంది, లేదు వాళ్ళ కోసం పెట్టుకొని మేము ఫేమ్ పెంచుకుంటాము అంటే అది అక్కడనే ఆగిపోతుంది. విద్యాశాఖ మంత్రి ఆయన రాజీనామా చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సాల్వ్ అవుద్దని కూడా చెప్తున్నారు. అంటే ఆయన పక్కకి వెళ్తే మరొక అదే ప్లేస్లో ఇంకొకరు వస్తారు కదా, మరి దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? కరెక్ట్ ఉన్న వాళ్ళు వస్తే ఏం కాదు, సేమ్ ఇలాంటి వాళ్ళే మళ్ళీ వస్తే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయిపోతుంది. ఓకే, అంటే మినిస్టర్దే ప్రాబ్లం అంటారు ఈ లీక్ వెనకాల? మినిస్టర్తో ప్రాబ్లం ఉండొచ్చు, పక్కల వర్క్ చాలామంది చేస్తారు, పేపర్ ఒకరు తయారు చేస్తారు, వాళ్ళు కరెక్ట్ ఉండకపోవచ్చు కదా. వన్ వర్డ్లో ఇప్పుడున్న ఏదైతే ఈ సొసైటీ మీద మీ ఒపీనియన్ ఏంటి ఒక స్టూడెంట్గా? సొసైటీ మీద చాలామంది కష్టపడుతున్నారు స్టూడెంట్స్, కానీ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కరెక్ట్ ఉండడం లేదు. లంచాలు తీసుకొని కొంచెం హై స్థాయి ఉన్న వాళ్ళు మా పాప మంచిగా రావాలి అని చెప్పి లంచాలు తీసుకొని పేపర్ లీక్ చేస్తున్నారు. దానివల్ల ఎంతోమంది కష్టపడుతున్నారు, నార్మల్ ఫ్యామిలీ నుంచి కూడా చాలామంది వస్తారు కదా, వాళ్ళు ఎంతోమంది కష్టపడి చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి మార్క్స్ వచ్చి ఇతర వాళ్ళు తక్కువ రావడం వల్ల వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. సొసైటీ మారుతుందంటారా? అంటే ఇప్పుడు నిరుద్యోగులు వీళ్ళందరూ పబ్లిక్ అందరూ కూడా హెవీ రేస్ చేస్తున్నారు, అంటే ఎట్లా అంటే పబ్లిక్ అందరూ కూడా కలిపి ఇటువంటి పార్టీలు పెట్టడం, వీళ్ళందరూ ఫుడ్ తిరగకుండా ధర్నాలు చేయడం అక్కడ ఢిల్లీలో గట్టా, ఇవన్నీ కూడా ఇప్పుడున్న రాజకీయ పార్టీల మీద ప్రభావం ఏమైనా కానీ చూపిస్తుందా, ఓన్లీ జస్ట్ సోషల్ మీడియా రీల్ స్క్రోలింగ్ కింద మిగిలిపోద్ది అంటారు? లేదు, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, ఎందుకంటే వాళ్ళు చేసేది ఎందుకు, వాళ్ళు అలా చేయడం వల్లనే వీళ్ళు ఇలా స్టార్ట్ చేసారు కదా. నీట్ పేపర్ లీక్ అయింది, దీనికోసం మన దేశంలో ఉన్న ఎవరైతే నిరుద్యోగులు యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద నా రియల్ ఒపీనియన్ చెప్పాలంటే, యాక్చువల్ అక్కడ ధర్నా జరగడం లేదు, ఆ ధర్నా పేరు మీద అది జస్ట్ అది కొంచెం జస్ట్ అది ఒక పేరు అంతే, ఒక ఏది నీట్ పేపర్ లీక్ అయిందనే పేరుతో వాళ్ళు అది తప్ప మిగతావన్నీ చేస్తున్నారు. సో నేను సపోర్ట్ చేస్తాను దేనికి, నీట్ పేపర్కి లీక్ అయిందని ఆయన రాజీనామా చేయాలి ఎడ్యుకేషన్ మినిస్టర్, సో దానికి నేను సపోర్ట్ చేయగలను. బట్ ఇది సోనం వాంగ్చుక్ ఈయన వచ్చారు, అభిజిత్ ఏమంటున్నాడు ఏమో అతను పెద్ద దీక్ష అతను చేస్తున్నామని చెప్తున్నాడు, బట్ అది కనిపిస్తుంది అక్కడ పైన. బట్ దీని లోపల ఏమేమి ప్రాపగాండా అనేది యాక్చువల్గా జనాలకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో నా పరంగా అయితే ఇంకోటి ఏమంటే ఆయన రాజీనామా ఒకవేళ వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారని ఆయన రాజీనామా చేస్తే వీళ్ళకి లొంగిపోయినట్టు ప్రభుత్వం అవుతుంది. సో ఇప్పట్లో అయితే ఆయన రాజీనామా చేసే పాయింట్ అయితే లేదు. సెకండ్ థింగ్, వాళ్ళు ప్రొటెస్ట్ పేరుతోనే రిలీజియన్స్ కానీ హిందూ ధర్మాన్ని కానీ చాలా అంటే కించపరుస్తున్నారు. వాళ్ళు మాట్లాడే విధానం అక్కడ ఓకే వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ హిందూయిజం తీసుకొని రాకూడదు అంటే రిలీజియన్ తీసుకొని రాకూడదు అని అంటారు. బట్ ఆయన స్టేజ్ మీద ఒక అతను కునాల్ అనుకుంటా అతని పేరు, అతను ఏం చేశాడు, అతని సీత మీద రాముని మీద ఇంకా సోనం వాంగ్చుక్ కూడా సీత ఏమన్నాడు, బజార్లో వదిలేసినాడు అమ్మకానికి అని సీతని అన్నాడు. సో మళ్ళీ ఇంకొకరు వేరే ఇంకా ఆమె పేరు ఏం పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆమె వచ్చి అల్లా అని ఒకటే ఆమె జపిస్తుంది. సో ఎందుకు అంటే ఇక్కడ మీకు ప్రొటెస్ట్ కోసం మీకు ఏం తెలుపుతున్నారు ప్రజలకి? మీరు రాజీనామా కోసం చూస్తున్నారా ఎడ్యుకేషన్ మినిస్టర్కి, లేదా మీరు రిలీజియన్ని దాన్ని మన వైరల్ చేస్తున్నారా? అంటే మీ ధర్మమే అంటే అల్లా ఒకడే ఇంకా వేరే వాళ్ళు లేరని మీరు చెప్తున్నారా? బట్ ఏది ఎగ్జాక్ట్గా వాళ్ళ పాయింట్ ఏంది? వాళ్ళ పాయింట్ అక్కడ మెయిన్ పాయింట్ వదిలేసి మిగతావన్నీ పట్టుకుంటున్నారు. సో నేనైతే జస్ట్ ఆ పేపర్ లీక్ మాత్రం సపోర్ట్ చేయగలను, మిగతాది అయితే ఏం సపోర్ట్ చేయను. ఇంకోటి ఆయన అయితే రాజీనామా చేసే ప్రసక్తి లేదు. ఇన్ కేస్ రాజీనామా చేసినా కూడా ఇదే బీజేపీ నుంచే వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎన్నుకుంటారు. సో ఇంకొకరైతే ఎన్నుకోరు. సో వీళ్ళు చెప్తున్నారని ఈ ప్రొటెస్ట్ ద్వారా మెయిన్లీ ఏమైతే చేంజెస్ కావాలి, ఇది నా ఒపీనియన్. ఓకే అన్న, ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు కదా, అంటే ఇన్నాటి వల్ల కూడా ఏదైనా ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంది, అంటే ఏదైనా మార్పు కలుగుతుంది అంటారా? ఎగ్జాక్ట్గా మార్పు అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రొసెస్ తర్వాత మోస్ట్లీ నెక్స్ట్ గవర్నమెంట్ కానీ లేదా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి ఏదో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవడానికి ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ నాకు తెలిసి కేర్ తీసుకుంటుంది. సో మేబీ ఫ్యూచర్లో మార్పు జరిగే అవకాశం ఉంది. అంటే ఇది సోషల్ మీడియా వరకు మాత్రం ఆగదంటారా? ప్రజెంట్ అయితే సోషల్ మీడియా వరకే. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్తో ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీగా మారితే మీరు దానికి సపోర్ట్ చేస్తారు? ఆఫ్ కోర్స్ కాదు, ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం కాదు అక్కడ ప్రొటెస్ట్ చేసేది. మెయిన్లీ వాళ్ళ రిలీజియన్ గురించి దీక్ష చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్.